ఏప్రిల్ మొదలైందో లేదో అంతలోనే బాణుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. మార్చిలోనే మొదలైన బగబగలు రోజు రోజుకి ప్రతాపం చూపిస్తున్నాయి. కాలు బయట పెట్టాలంటేనే హడలెత్తించేలా ఎండలు రాటెత్తిస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు బాణుడి తాపం కొనసాగుతోంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మారిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో రోజు రోజుకి వేడితో పాటు ఉక్కపోత పెరుగుతోంది. గాలిలో తేమ శాతం క్రమేపీ తగ్గుతోంది. తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల మార్కును దాటాయి. దీంతో ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతుంది. రాబోయే 5 రోజుల పాటు మరింత తీవ్రంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. నేటి నుంచి 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు అధికంగా వడగాల్పులు ముప్పు ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అంజుమా, చెప్పండి, ఎండ తీవ్రత ఎలా ఉండబోతుంది? రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎంత మేర పెరిగే అవకాశాలున్నాయి? ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా ఎండలు మండిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే కూడా అధిక ఉక్కపోతతోటి జనం అల్లాడిపోతున్నారు. ఇక ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు మనం చూసుకున్నట్లయితే దాదాపు 40 నుంచి 42, 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు మనకు నమోదవుతున్నాయి. అయితే తెల్లవారుజామున మనకు కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ కూడా 8-9 గంటల నుంచే మనకు ఎండ తీవ్రత అనేది మొదలైపోతుంది. ఇక ఉదయం 11 గంటల నుంచి అయితే మనకు విపరీతంగా ఎండలు ఉంటున్నాయి. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో మనకు 40 నుంచి 42 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఈ సమయంలో మనకు నమోదవుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా దాదాపు 15 జిల్లాలకి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్స్ ను కూడా జారీ చేయడం జరిగింది. దాదాపుగా తెలంగాణలోని 15 జిల్లాలలో మనకు 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్లో మనం చూసుకుంటే గత కొన్ని రోజుల క్రితం వరకు కూడా మనకు 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదయ్యాయి. కానీ ఈ 2-3 రోజుల నుంచి మనకు 40 మీదనే మనకు ఉష్ణోగ్రతలు అనేవి ఉన్నాయి. ఇక రానున్న 5 రోజుల వరకు కూడా 42 నుంచి 41, 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు మనకు తెలపడం జరిగింది. అయితే ఈ ఏడాది మనకు ఎర్లీగా సమ్మర్ రావడం జరిగింది. ఫిబ్రవరి నుంచే మనము అధిక ఎండలతోటి మనం సతమతం అవుతున్నాము. అయితే 2016లో చూసుకుంటే మార్చి నెలలో మనకు అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వడం జరిగింది. మళ్ళీ ఈ ఏడాది చూసుకుంటే ఇప్పుడు మనకు మార్చిలో మనం చూసుకుంటే దాదాపు మనకు 40 నుంచి 41, 42 ఉష్ణోగ్రతలు కూడా మనకు నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఏప్రిల్ మొదటి వారంలో విపరీతంగా ఎండలు ఉంటాయని ఇప్పటికే మనకు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక మున్ముందు కూడా తీవ్రత అధికంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎండలతో పాటు వడగాల్పులు కూడా మనకు తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చూసుకున్నట్లయితే కూడా ఈ వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని ఆయా జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు కూడా మనకి జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్లో కూడా ఇటీవలి కాలంలో విపరీతంగా వడగాలులు మనకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిన్నపిల్లలు అదేవిధంగా పెద్దవాళ్ళు ఎండలో బయటికి రాకపోవడమే మంచిదని చెప్పి వైద్యులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎండలో ఎవరైతే పనులు చేస్తారో చిరు వ్యాపారులైనా సరే లేదంటే రోజువారీ కూలీలకు వెళ్ళేవారు ఎవరైతే ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో వారు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు వైద్య నిపుణులు అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు కూడా మనకు తెలుపుతున్నారు.
దీనితో పాటుగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితేనే బయటకు రావాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు ఉన్నాయి. ఇక రానున్న రోజుల్లో కూడా మనకు ఎండల తీవ్రత అనేది అధికంగా ఉండబోతుంది. ఫిబ్రవరి నెల నుంచే మనకు ఎండలు మొదలైపోయాయి. ఇక మార్చి నెలలో కూడా విపరీతంగా మనకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో సాయంత్రం సమయంలో కూడా మనకు కొంచెం చల్లగా ఉన్నప్పటికీ రాత్రిపూట కూడా మనకు ఉష్ణోగ్రతలు అనేవి కూడా అధికంగా ఉంటున్నాయి. విపరీతమైన ఉక్కపోతతో జనం అయితే అల్లాడిపోతున్నారు. ఇటువైపు చూసుకున్నట్లయితే కూడా మనకు పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ప్రభావం కూడా మనకు తెలంగాణ రాష్ట్రం మీద ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఎల్నినో ప్రభావం వల్ల కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. అంటే సాధారణం కంటే ప్రస్తుతం మనకు 38-39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వాల్సి ఉండగా ఈ ఎల్నినో ప్రభావం, ఈ అధిక ఉష్ణోగ్రతలు వీటి వల్ల కూడా నమోదవ్వాల్సిన వాటికంటే కూడా 1-2 అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయని మనకు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వచ్చినప్పుడు చిన్నపిల్లలతోటి బయటకు వచ్చినా సరే, లేదంటే కోమార్బిడిస్ ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలని, అదేవిధంగా గొడుగు లాంటివి, మాస్క్ లాంటివి, టోపీ లాంటివి కూడా యూజ్ చేయాలని చెప్తున్నారు. ఇక లిక్విడ్స్ అధికంగా తీసుకోవాలి, కూల్ డ్రింక్స్ కాకుండా చల్లటి పానీయాలు తీసుకోవాలి, కొబ్బరి బొండా లాంటివి తీసుకోవాలని కూడా వైద్యులు మనకు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా.